మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా సీరియస్ అయింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించవలసిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటనలను పునరావృతం అయితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ అంశంపై మహబూబ్ నగర్ లో ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పాఠశాలలో, గురుకుల పాఠశాలలో, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వ పాఠశాలలో కానీ, గురుకుల పాఠశాలలో కానీ, హాస్టళ్లలో కానీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ఉపాధ్యాయులు, అక్కడ సిబ్బంది కృషి చేస్తున్నారు. చాలా ప్రాంతాలలో వంటలకు సంబంధించిన వంట కేంద్రాలు, వంట చేసే పాత్రలు సరిగా లేవని, దానివల్లనే విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారని చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ హై స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతం మోడల్ బేసిక్ హై స్కూల్లో ఉన్నాం. మధ్యాహ్న భోజనం సంబంధించిన ఈ ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారు. ఇప్పుడే మనం వేడివేడిగా విద్యార్థులు చూస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ నాణ్యమైన భోజనం అందించేందుకైతే ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి విద్యార్థులు కూడా ఆ నాణ్యమైన భోజనమే తింటున్నామని కూడా విద్యార్థులు చెప్తున్నారు. దీంతో పాటు విద్యార్థులకు చాలా వందల సంఖ్యలో పేద మధ్యతరగతి విద్యార్థులే ఈ ప్రభుత్వ పాఠశాలలో కానీ, హాస్టల్లో కానీ చదువుకుంటుంటారు. వీరికి నాణ్యమైన భోజనం అందిస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు, చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూస్తూనే ఉన్నాం. విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి సంబంధించి చాలామంది విద్యార్థులు తమ సంతోషంగా ఈ భోజనాన్ని అయితే ఆరగిస్తున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాము విజువల్లో కూడా వారికి కావాల్సిన ఎలాంటి ఆహార పదార్థాలు అంటే ఇప్పుడప్పుడే వేడివేడిగా చేసిన ఆహార పదార్థాల వరకైతే వడ్డిస్తున్నారు. దానికి సంబంధించిన వంటకు సంబంధించిన హాలు కూడా చాలా శుభ్రంగా ఉంది. అంటే వారం రోజుల క్రితము మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండల కేంద్రం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారం లోపలనే 3 సార్లు కొన్ని ఇన్సిడెంట్ జరిగిన అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ ఉపాధ్యాయులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడుతున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే మక్తల్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసినా ఎక్కడ చూసినా కొద్దిగా అనారోగ్యం పాలైన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి మోడల్ బేసిక్ ప్రధాన ఉపాధ్యాయుడు మన దగ్గర ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక నిమిషం సార్, ఇక్కడ నాణ్యమైన భోజనం అంటే చాలామంది విద్యార్థులు ఉంటారు. ఈ మధ్యాహ్న భోజనం వాళ్ళు తినికనే పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. మేము కొద్ది స్పాట్లో నిలబడి మా టీచర్స్ దినం ఒక సబ్జెక్ట్ టీచర్స్ ఒక్కడంటే ఒక్కడు కాదు, ఈ సబ్జెక్ట్ మండే, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే 4 ఫ్యాకల్టీస్ ఉంటారు. ఈరోజు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ టీచర్స్ అందరూ ఉంటారు. ముందు చూస్తాం మార్నింగ్ ఏం చేస్తున్నారు, వాళ్ళు బియ్యం నానబెడుతున్నారా, జల్లెడ పడుతున్నారా లేదా, ఫైన్ చేసుకున్న తర్వాత బియ్యం నానతాయి. అర్ధగంట 1 గంట సేపు నానిన తర్వాత ఏం కూరగాయలు ఏం చేస్తున్నారు. ఈరోజు అయితే చట్నీ, ఫ్రైడ్ రైస్ ఉంది. మనం స్పాట్లో నిలబడతాం. నేను తినబెట్టిన తర్వాతనే స్కూల్కి ఇంటికి దిగిపోతాను. నేను కూర్చుంటాను డైలీ. దీనికి సంబంధించి మాగనూరులో చోటు చేసిన సంఘటన బట్టి ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన భోజనం అందిస్తలేరని, కానీ ఈ 3-4 రోజుల నుంచి కొన్ని ఇన్సిడెంట్ జరిగే వల్ల ఉపాధ్యాయులు మొత్తం ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ కూడా కమిటీలు వేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలలో భోజనం చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? నేను ఖుద్దు తింటాను, పిల్లలెంబడి. పిల్లలకు అడగండి మీరు. ఫస్ట్ నేను తిన్న తర్వాతనే పిల్లలు తింటారు. నేనైతే స్టార్టింగ్ మాతో కమిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ టేస్ట్ రైస్ కూడా ఉంది. భోజనం చేస్తున్న విద్యార్థులు కూడా మన దగ్గర ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీకు రోజు మంచిగా పెడుతున్నారా ఫుడ్? రోజు అంటే రోజు చట్నీ అన్నమే ఉంటుందా, వేరేది ఏమైనా ఉంటుందా కూరగాయలు? ఇప్పుడు సార్ వాళ్ళు ఏమైనా బెదిరిస్తున్నారా, లేకపోతే నువ్వు నవ్వు కూడా చెప్తున్నావు బెదిరిస్తున్నారా, లేకపోతే చెప్పాలని చెప్తున్నావా? రెగ్యులర్గా ఇదే ఉంటుందా? నువ్వు చెప్తేనే ఏమన్నా తెలుస్తుంది? మంచిగా పెడతారు సార్, రోజైతే మంచిగా పెడతారు. పప్పు, సాంబార్ అన్నీ అయితే మంచిగా పెడతారు, ఎవరు బెదిరిస్తలేరు. అంటే విద్యార్థులు కూడా తమకు నాణ్యమైన భోజనమే అందుతుందని చెప్తున్నారు. ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్న భోజనంలో వారికి కావాల్సిన మెనూ ప్రకారం
ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ మెనూ ప్రకారమే ప్రతి రోజుకు సంబంధించిన ఆహార పదార్థాలు తమకు వడ్డిస్తారని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గత వారం రోజులుగా జరిగిన కొన్ని సంఘటనల వల్ల ప్రస్తుతం అయితే ప్రభుత్వ పాఠశాలలో చాలా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. వారికి సంబంధించిన వంటశాలలలో కూడా సౌకర్యాలు కల్పించడం, మంచినీటిని అంటే ఫిల్టర్ వాటర్ని వాడుకోవడం, అటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు పాఠశాలలో వండిన కూడా తినుబండారాలు బయట వల్ల తినుబండారాలు అక్కడక్కడ కిరాణా షాప్లో కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల వారికి వాంతులు విరేచనాలు అవుతున్నాయని కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా చూసుకుంటే మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటనలే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో, రెసిడెన్షియల్ కళాశాలలో, స్కూళ్ళలో కూడా నాణ్యమైన భోజనం అందించేందుకైతే అధికారులు అయితే ఇప్పుడైతే కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మాగనూరు పాఠశాలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. మహబూబ్నగర్ నుంచి కెమెరా పర్సన్ విజయ్తో వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్నగర్.